అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రేపు 6 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చు అని ఐఎండీ హెచ్చరించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.